పత్రికా మిత్రులకు. సోదరులారా, ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగం కన్నెపల్లి రిజర్వాయర్ గురించి, దాని విశిష్టత గురించి, 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్న తెలంగాణ ప్రాంతమంతా ఎండిపోయి వర్షాభావ పరిస్థితులతోటి కొట్టుమిట్టాడుతుంటే కూడా రేవంత్ రెడ్డి గారి తీరును పెద్దలు రామకృష్ణారెడ్డి అన్న గారు వివరించడం జరిగింది. సోదరులారా, ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందంటే మొగం మీద తీటతోటి ముఖానికి జీడు పూసుకున్నట్టు కేసీఆర్ గారి పీట మీద రైతులను ఎండబెడితే నీ ముఖానికి జీడు పూసుకుంటున్నావు నువ్వే, రేపటి సంది నల్ల కొడితే నీ ముఖాన్ని ఎవ్వరు కూడా చూడడు అనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి లాగా కాదు, వీధి రౌడీ లాగా వెనకడికి మన కళ్ళాల కాడికి కథ తుపాకాయలు వెనకడికి చిన్నారెడ్డి లాంటి ముఖ్యమంత్రి చెప్పేదట, జీవో ఎందరే జీవో నా నోట్లకి వెళ్ళిందే జీవో అని. మరి అసొంటి ముఖ్యమంత్రి స్థానంలో ఇటువంటి ఒక చిల్లర మనిషిని ముఖ్యమంత్రిగా చూస్తే మన తెలంగాణ ప్రజానికం మేధావులంతా కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏందిరా నాయన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును ఇటువంటి దుర్మార్గంకి ఒక చెత్తపుట్టలు ఎత్తిమానే ప్రాశ్చాత్తాపడతారు తెలంగాణ ప్రజలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలన చేసిన కేసీఆర్ గారు ఏదో గాలికి రాలే అందరు సీఎంల లాగా కాదు. ఆనాడు భారతదేశానికి నెహ్రూ ఏ విధంగా ప్రధానమంత్రి స్వాతంత్రాన్ని